ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎవరైతే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ కూడా నేను ఈ వీడియోలో కొన్ని డాక్యుమెంట్స్ అయితే చెప్తున్నాను. ఈ డాక్యుమెంట్స్ కనుక మీ దగ్గర లేకపోతే మీకు 100కి 99 మార్కులు వచ్చినా సరే మీకు జాబ్ అయితే రాదండి. జాబ్ అయితే రాదు. కాబట్టి ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి రాస్తున్నారో వారందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. బల్లగుద్ది చెప్తున్నాను, సీరియస్ యాస్పిరెంట్స్కి పక్కా రెడీ చేసుకొని ఉంచుకోవాలా. అవి ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారికి ఎగ్జామ్ హాల్కి ఏ విధమైన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అది కూడా చెప్తాను ఈ వీడియోలోనే. కాబట్టి ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి అలాగే రాయబోతున్న వాళ్ళకి కూడా డాక్యుమెంట్స్ అయితే చెప్తున్నాను ఈ వీడియోలో. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, ఓకేనా? ఇక వీడియోని అయితే మొదలు పెడతాం. ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర అయితే ఈ ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉండాలి, ఓకేనా? ఫస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉండాలి. ఇది కూడా ఒక డాక్యుమెంటేనా అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. కాదండి, ఇది డాక్యుమెంట్ అయితే కాదు. కానీ ఇందులో మీకు డాక్యుమెంట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి, ఓకేనా? డీవీ అనే ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు అన్నీ అయిపోయాక డీవీ అనే ప్రాసెస్ ఉంటుంది కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ ఉంటుంది కదా. ఇక్కడ మీకు కొన్ని సర్టిఫికేట్స్ అయితే అడుగుతాడు. ఈ సర్టిఫికేట్స్ అనేవి వాడిచ్చినటువంటి ఫార్మాట్లో మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. మరి ఆ ఫార్మాట్లు అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లు అయితే లాస్ట్లో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో డాక్యుమెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. అంటే ఓబీసీ సర్టిఫికేట్ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఈ విధమైనటువంటి సర్టిఫికేట్ ఫార్మాట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్లో సేవ్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట, ఓకేనా? ఇది ఫస్ట్ డాక్యుమెంట్. మరి నెక్స్ట్ డాక్యుమెంట్ ఏంటి అంటే ఈ కాల్ లెటర్ అండి. ఈ కాల్ లెటర్ అంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నది కాదు, ఓకేనా? చాలామంది ఎగ్జామ్ అయ్యాక మీరు రాసినటువంటి హాల్ టికెట్ అయితే పారేస్తూ ఉంటారు, పోతూ ఉంటాయి అన్నమాట. కానీ అది చాలా మిస్టేక్. ఏంటంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ పీడిఎఫ్ ఉంది కదా, ఫిజికల్ ఈ కాల్ లెటర్ ఎందుకనేసి పారేస్తూ ఉంటారు లేదా మిస్ అవుతుంటాయి అన్నమాట. అది చాలా మిస్టేక్. ఎవరైతే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నారో వారికి మంచి మార్క్స్ వచ్చాయో ఫర్దర్గా డీవీ అయితే ఉంటుంది కదా, ఈ డీవీలో మీకు ఈ కాల్ లెటర్ కూడా అడగడం జరుగుతుంది అన్నమాట ఒక్కోసారి, ఓకేనా? అలాంటప్పుడు మీరు ఎగ్జామ్ అప్పుడు ఈ కాల్ లెటర్ అయితే పట్టుకెళ్ళారో, మీ హాల్ టికెట్ అయితే పట్టుకెళ్ళారో ఆ ఈ కాల్ లెటర్ అయితే మీరు పట్టుకెళ్ళాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్ రాశాక మీ యొక్క ఈ కాల్ లెటర్ ఉంటుంది కదా, అంటే నథింగ్ బట్ హాల్ టికెట్ అనేది చాలా జాగ్రత్తగా ఒక ఫైల్లో భద్రపరచుకోవాలి, ఓకేనా? జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ కాల్ లెటర్ అనేది, ఓకేనా? పీడిఎఫ్ ఉంటే సరిపోదు, మీ దగ్గర ఫిజికల్ ఈ కాల్ లెటర్ అనేది మీరు ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్ అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇది సెకండ్ డాక్యుమెంట్ అన్నమాట. నెక్స్ట్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు ఇలాంటివి అనమాట. చెప్తాను. ఈ ఐడి ప్రూఫ్ అనేది ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి రాయబోయే వాళ్ళకి కూడా ఇంపార్టెంటే. ఏంటంటే మీ దగ్గర కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి, నోటిఫికేషన్ కావాల్సినటువంటి కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. అన్ని సర్టిఫికేట్స్ కూడా జాగ్రత్తగా ఉన్నాయా లేదనేసి ఒకసారి చెక్ చేసుకోండి. అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, ఇంటర్ మార్క్స్ మెమో కానీ, ఇలా ప్రతిదీ కూడా మీ దగ్గర అన్నీ ఉన్నాయా లేదా, ఓకేనా? అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకోండి, ఓకేనా? చాలామంది ఆధార్ కార్డ్స్ అనేవి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అంటే నేమ్ అనేది తప్పుగా ఉండొచ్చు, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉండొచ్చు. ఇలా కొన్ని మిస్టేక్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా కరెక్షన్ చేసుకొని ఉంచుకోవాలి, ఓకేనా? మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామందికి ఎగ్జామ్ అప్పుడు తంబులు అయితే పడవు, ఓకేనా? తంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకోదు, కొన్ని ఎర్రర్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే చాలామంది ఆధార్ కార్డ్స్ అనేవి అప్డేట్ చేయించుకొని కొన్ని ఏళ్ళు అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటాయి. అలా ఉంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి, కానీ అప్డేట్ అయితే చేయించుకోరు.
కేవైసీ అప్డేట్ అయితే చేయించుకోరు ఆధార్ కార్డ్ని. అప్పుడు మనకి థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకోవడం కొంచెం లేట్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నా సరే మీ ఆధార్ కార్డులో ఒకసారి అప్డేట్ చేయించుకోండి. ఓకేనా. ఎప్పటి నుంచో అప్డేట్ చేసుకోకుండా ఉంటారు మీరు, అలాంటి వాళ్ళు అప్డేట్ చేయించుకోండి. మీరు అప్డేట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే మీరు ఎవరైతే రాబోతున్నటువంటి ఎగ్జామ్స్ రాస్తున్నారో అంటే ఉన్నాయి కదా మనకి డేట్స్ అయితే ఉన్నాయి, ఈ డేట్స్లో ఎగ్జామ్ అయితే అవుతున్నాయి కదా, ఆ ఎగ్జామ్ అయితే ఎవరైతే రాస్తున్నారో ఆ ఎగ్జామ్స్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి థంబ్ ఇంప్రెషన్ అప్పుడు ఎలాంటి ఓకేనా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఇది ఐడి ప్రూఫ్ గురించి. మరి నెగిటివ్ మార్కింగ్ ఏంటి అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ దగ్గరే ఏంటంటే గెస్ట్ చేస్తూ పెడుతూ ఉంటారన్నమాట. ప్రతి క్వశ్చన్కి మీరు ఆలోచించి గెస్ట్ చేస్తూ పెడుతూ ఉంటారు, ఇదే ఆన్సర్ అవుతుందేమో. మీకు ఈ విధంగా క్వశ్చన్ ఉంటుంది, ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి కదా. ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నప్పుడు ఇదేనేమో కరెక్ట్ ఆన్సర్ అని ఇది పెట్టేస్తారు, లేదంటే ఇదేనేమో కరెక్ట్ ఆన్సర్ అనేసి ఇది పెట్టేస్తారు. ఇలా చేయడం చాలా చాలా పెద్ద మిస్టేక్. మీరు ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యేదంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా ఒకటే మైండ్లో ఉంచుకోండి. మీరు 100కి ఎన్ని మార్క్స్ ఓకేనా, ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని అటెంప్ట్ చేయండి ఫస్ట్. ఓకేనా. పక్కా డ్యామ్ ష్యూర్ క్వశ్చన్స్ మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ చేయండి. ఓకేనా. మీకు ఫస్ట్ 50 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, 50 అటెంప్ట్ చేయండి. లేదా 20 క్వశ్చన్స్ వస్తే 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. అంటే మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ ఇదే అని అన్నట్టు అలాంటి క్వశ్చన్స్ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ చేయండి. ఓకేనా. లేదు మాకు ఏ క్వశ్చన్స్ రావు అన్నప్పుడు మీ ఇష్టం. ఓకేనా. కానీ మీరు అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేసి మిగిలిన క్వశ్చన్స్ మాత్రం గెస్ట్ చేస్తూ పెట్టారనుకోండి, మీకు నెగిటివ్ మార్కింగ్ అనే సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ మీకు మార్క్స్ అయితే పోతాయి. కాబట్టి మీరు ఊహించి పెట్టడాలు అనే జోలికి అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. ఓకేనా. సీరియస్ ఫ్రెండ్స్కి బల్లగుద్ది చెప్తున్నాను. మీరు ఊహించి పెడతాను ఆన్సర్లు అనేది ఎట్టి పరిస్థితుల్లోకి వెళ్ళకండి. ఓకేనా. మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి చాలు. ఓకేనా. మీరు ఊహించి పెట్టారనుకోండి, మీకు నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంటుంది, అక్కడ మార్క్స్ అయితే పోతాయి, కరెక్ట్గా అయినటువంటి మార్క్స్ అయితే పోతాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఎగ్జామ్ని అయితే డీలింగ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వశ్చన్ చూసిన వెంటనే ఇదే ఆన్సర్ అన్నట్టు వచ్చే ప్రశ్నలు మాత్రమే అటెంప్ట్ చేయండి. ఓకేనా. ఈజీ ప్రశ్నలు ఏవైతే ఉంటాయి ఎగ్జామ్లో మనకి ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం హార్డ్ క్వశ్చన్స్ అనేవి అన్నీ వచ్చేవు, ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈజీ క్వశ్చన్స్ అనేవి ఒక లైన్ ప్రకారం ఉండవు. ఓకేనా. ఒక దగ్గర ఉంటుంది, ఇంకో దగ్గర ఉంటుంది. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీల్ చేసేయండి. వెంటనే స్పీడ్గా అంటే ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా ఉంది అటెంప్ట్ చేస్తారు, సెకండ్ క్వశ్చన్ కష్టంగా ఉంది స్కిప్ చేసేయండి. ఓకేనా. స్కిప్ చేసేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కష్టంగా ఉంది స్కిప్ చేసేయండి. ఫోర్త్ క్వశ్చన్ అటు ఇటు ఉంది అంటే ఇదే ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ లేదు సెకండ్ ఆప్షన్ ఆన్సర్, ఈ విధంగా ఉందన్నమాట. డౌట్లో ఉంది, దాన్ని హోల్డ్ చేయండి. ఓకేనా. పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజీగా ఉంది అటెంప్ట్ చేసేయండి. ఈ విధంగా మీరు ఫాలో అవుతుండాలన్నమాట. ఓకేనా. లేదు సెకండ్ క్వశ్చన్ కష్టంగా ఉంది, సెకండ్ క్వశ్చన్ చేసాక నెక్స్ట్ మూడో క్వశ్చన్కి వెళ్దాం అంటే మీరు పప్పులో కాలేసినట్టే, టైం అంతా కూడా అయిపోతుంది, మీరు అంతా ఇప్పటివరకు ప్రిపేర్ అయిందంతా కూడా పోతుంది అన్నమాట. ఇది నేను చెప్పదలుచుకున్న అంశాలు అన్నమాట ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, అలాగే ఎగ్జామ్కి వెళ్ళే అభ్యర్థుల కోసం చెప్తాను. అంటే వాళ్ళ కోసం ఈ కాల్ లెటర్ అనేది తీసుకెళ్ళాలి. అంటే ఎగ్జామ్కి వెళ్ళే అంటే రేపు ఎల్లుండి ఉంటాయి కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే అభ్యర్థులు అయితే మీ యొక్క హాల్ టికెట్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవాలి ఫస్ట్ పేజీ. ఓకే. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ పేజీ అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి, బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా. తీసుకున్నాక అందు మీద మీ యొక్క ఫోటో అంటించేయండి. ఎలాంటి సిగ్నేచర్స్ అయితే చేయకూడదు, ఓన్లీ ఫోటో మాత్రం అంటించాలి. ఓకేనా. అంటించాక మీ యొక్క ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళొచ్చు. ఓకేనా. ఈ రెండు తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయండి. ఎగ్జామ్ రాసాక
ఆ హాల్ టికెట్ని పారేయకుండా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకేనా. ఫర్దర్ ప్రాసెస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ రాసేసాక ఎగ్జామ్ హాల్ ముందు, ఎగ్జామ్ సెంటర్ ముందు చాలామంది రిపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే అడుగుతూ ఉంటారు అన్నమాట. ఎలా వచ్చింది పేపరు, ఎలా వచ్చాయి క్వశ్చన్స్, ఎందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, ఈ విధంగా అడుగుతూ ఉంటారు అన్నమాట. అక్కడ మాత్రం నేను చెప్పేది ఏంటంటే అలాంటి జోలికి ఎవరు కూడా వెళ్ళకండి. ఓకేనా. మీరు ఎగ్జామ్కి వెళ్ళారా, రాసారా, డైరెక్ట్గా ఇంటికి వచ్చారా, ఆ విధంగా ఉండాలి తప్ప మీరు ఈ విధంగా ఎవరైనా అడిగితే మీరు అక్కడ ఇచ్చారనుకోండి స్పీచ్, మీకు అప్పుడు తర్వాత అవుద్ది అనమాట స్పీచ్. ఓకేనా. డిబారింగ్స్ అవి కూడా అవే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఎవరు అడిగినా సరే చెప్పకండి, మీరు వెంటనే వచ్చేయండి బయటికి. ఎందుకంటే అక్కడ ఆర్పిఎఫ్ పోలీసులు అయితే ఉంటారన్నమాట. ఆర్పిఎఫ్ పోలీసులు, ఆ పోలీసులు కనుక మీరు కానీ స్పీచ్ ఇచ్చేటట్లు చూసారనుకోండి, ఇంకా మీకు అంతే సంగతులు. ఓకేనా. దీని గురించి మనకి ఆర్ఆర్బి ఒక సపరేట్ నోటీస్ కూడా ఇచ్చింది అనమాట. ఆ నోటీస్లో ఏ విధంగా ఉంది, ఎవరైనా అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేసినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ ముందు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఆర్బి అనేది మనకు ఒక నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. ఇది ఇంపార్టెంట్ కాబట్టి చూసుకోండి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే అభ్యర్థుల కోసం నేను ఇచ్చే సూచనలు ఏంటంటే మీరు క్యాజువల్గా వెళ్ళండి. ఓకేనా. మీ దగ్గర ఒక ఐడి ప్రూఫ్, హాల్ టికెట్ అంతే, ఆ రెండే ఉండాలి, ఫోటోలు ఈ మూడే ఉండాలి. ప్లస్ మీరు ఫార్మల్గా డ్రెస్ వేసుకెళ్ళండి. మగవాళ్ళు అయితే ఒక షర్ట్ లేదా ప్యాంటు, లేదా దగ్గర ఉన్న వాళ్ళు అయితే ట్రాక్తో వెళ్ళండి, ట్రాక్ బనీలు. ఓకేనా. ఈ రెండిటితో వెళ్ళండి. లేదు దూరంగా ఉన్న వాళ్ళు అయితే ఒక షర్ట్ ప్యాంటు అంతే. మీరు బెల్ట్ వేసుకెళ్తాను, లేదంటే చేతికి ఇవి కట్టుకుంటాను, కడలు ఉన్నాయి, ఇలాంటివి ఉన్నా సరే మీకు చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. ఓకేనా. అక్కడ మనకి మెటల్ డిటెక్టర్తో చెక్ చేస్తారు. అక్కడ మనకి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట, చాలా మిస్యూజ్గా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటివి వేసుకెళ్ళకండి. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు ఇలాంటివి చేయకండి. జస్ట్ ప్యాంటు, షర్ట్, హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, ఫొటోస్, ఈ 4 మాత్రం మీ దగ్గర ఉండాలి అంతే. ఓకేనా. ఎలా చెప్తున్నాను, ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఇంకా అమ్మాయిలు అయితే జస్ట్ సింపుల్గా వెళ్ళండి అమ్మ, సింపుల్గా వెళ్ళండి. ఎంత సింపుల్గా వెళ్తే మీకు అంత మంచిది. ఓకేనా. ఇది మరి వీడియో. ఇంకేమైనా మిస్ అయినట్లయితే కిందన కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కిందన కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ఫర్దర్గా మనకి ఎగ్జామ్స్ అయ్యాక మనకి ఇంకా ఏమేమి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉండాలి డీవీకి, ఓకేనా, డీవీకి ఏ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉండాలి అనే దాని మీద ఒక వీడియో, సపరేట్ వీడియో, డీటెయిల్డ్ వీడియో చేస్తాను. కానీ అంతకన్నా ముందు మీ దగ్గర ఒక నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది ఎవరు కూడా చెప్పరు, నేను చెప్తున్నాను కాబట్టి ఉంచుకోండి. ఓకేనా. మిగిలిన 3 విషయాలు కూడా మీ మీద ఆధారపడి ఉంటాయి. ఓకేనా. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మర్చిపోయాను, సారీ. ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే మంచిగా ఎగ్జామ్ రాయండి. ఇది చాలా ఏళ్ళ నుండి తర్వాత వచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం అన్నమాట. కాబట్టి ఎవరు కూడా మిస్యూజ్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని. మీ యొక్క ఎఫర్ట్స్ 100% ఎఫర్ట్స్ అనేవి పెట్టి, ప్రాణం పెట్టి ఎగ్జామ్ అయితే రాయండి. మీకు తప్పకుండా సక్సెస్ అయితే వస్తుంది. రావాలని ఆ దేవుని కూడా కోరుకుంటున్నాను. ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.